డైట్ అంటే ఏంటిది? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలి? లంచ్‌లో ఏం తినాలి? నైట్ డిన్నర్‌లో ఏం తినాలి? అసలు ఏం తినాలి? ఏం తినకూడదు? ఎంత ఆయిల్ ఉంటుంది, ఎంత షుగర్ ఉంటుంది, ఎంత సాల్ట్ ఉంటుంది అనేది వాళ్ళకే తెలీదు. సో ఎందుకు ఓవర్ వెయిట్ అవుతున్నాము, ఎందుకు ఒబేస్‌గా అవుతున్నాము? ప్రోటీన్ తింటున్నారు కానీ ఫైబర్ తినట్లేదు. డైట్ ఈ డైట్ తినండి, ఆ డైట్ తినండి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకైతే పిల్లలకి. మటన్ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వండిన ఫుడ్‌ని తిన్న తర్వాత 8 మందిలో ఒకరు బతికారు. పల్లీలు తింటే దగ్గు వస్తుంది, స్వీట్ తింటే జలుబు వస్తుంది, జామకాయ తింటే జలుబు వస్తుంది. ఇవన్నీ ఆల్ మిస్కన్సెప్షన్స్. ఆలోచన కూడా మీ మైండ్లోకి రీచ్ అయ్యండి ఫస్ట్. చాలా మంది చేసేది ఇదే మిస్టేక్ లాగా నాకు అనిపించి నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఒక ఫుడ్ తినగానే అంత మ్యాజిక్ అయిపోదు. ప్రాపర్గా తీసుకుంటే అవి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది. సో ఈ ఫస్ట్ 10 years ఆఫ్ ఏజే చాలా ఇంపార్టెంట్. బిస్కెట్స్ కానీ బ్రెడ్స్ కానీ వాటి వల్ల ఎలాంటి లాభాలు ఎలాంటి నష్టాలు? అసలు మంచిది కాదు. అండ్ ఈ టైంలలో మీరు ఎంత బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో టీ తాగితే నాకేమైనా అసిడిటీ అవుతుందా? ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ షుగర్ ఉన్నవి ఏంటంటే ఏజింగ్ ఎక్కువే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఫుడ్స్ మీ ఇంటి లోపల కూడా రానియకండి. సో మొత్తానికి ఫ్యాట్ అవాయిడ్ చేయడము, లో ఫ్యాట్ డైట్ తినము, మొత్తానికి ఆయిల్స్ అవాయిడ్ చేయడము ఇస్ ఏ రాంగ్ చాయిస్. జనరల్ అయితే నాన్ వెజ్ అంటే వేరే ఏం తినరు. కాన్స్టిపేషన్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మామూలుగా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో గ్రావిటీ అనండి, వాళ్ళు కూర్చునే పొజిషన్ ఉండని, నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్తో పాటు మెయిన్ థింగ్ కాన్స్టిపేషన్. బండి మీద వెళ్తూ 10 రూపాయలు షాప్లో ఇస్తే వాడు చిప్స్ ప్యాకెట్ ఇచ్చేస్తాడు, తీసుకొని వెళ్ళిపోవడం. యాజ్ అ పేరెంట్గా మనమే తర్వాత బాధపడాల్సి వస్తుంది.